అనగనగనగనగనగనగా నీరవుడు తన పెరటి తోటలో నాటిన కొబ్బరి మొక్క ఏపుగా ఎదిగి కొంతకాలానికి బాగా కాపుకొచ్చింది. అతను మొక్కను నాటిన టైంలో అక్కడ ఏ ఇల్లు లేదు. తర్వాత గిరిధరుడు అతని ఇంటి పక్కనే తన ఇల్లు కట్టుకున్నాడు. అయితే నీరవుడి ఇంట్లో పెరిగిన కొబ్బరి చెట్టు గిరిధరుడు ఇంటి వైపుకు వాలింది. కాసిన కాయలన్నీ అటువైపే రాలి పడిపోతుండేవి. వాటిని గిరిధరుడు వెనక్కు ఇవ్వకుండా తన సొంతానికి వాడేసుకునేవాడు. నీరవుడు చెట్టెక్కి దింపుకోబోతే చెట్టు తన ఇంటివైపు వంగి ఉన్నందున అవి తనకే దక్కుతాయని మొండిగా వాదించేవాడు. అన్యాయంగా భావించిన నీరవుడు తిన్నగా ఆ గ్రామాధికారి పెంచలయ్య దగ్గరికెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. అది విన్న వెంటనే గ్రామాధికారి గిరిధరుడికి కబురు పెట్టి రమ్మని పిలిపించాడు. చెట్టును నేనేం వాలమనలేదే. నా వైపుకొచ్చిన వాటిని అనుభవించే హక్కు నాకుండదా అని అడిగాడు గిరిధరుడు అడ్డంగా వాదిస్తూ. అతనికి ఎంత చెప్పినా వినకుండా తిరుగుముఖం పట్టాడు. గ్రామ పెద్ద పెంచలయ్య సమయం వచ్చినప్పుడు సరైన తీర్పిస్తాను అని చెప్పాడు. అలా కొంతకాలం గడిచింది. ఈ మధ్యకాలంలో కొబ్బరి బాగా విరగకాసినా సరే నీరవుడికి ఏమాత్రం దక్కలేదు. ఒక ఏడాది పోయాక ఒకరోజు గిరిధరుడి ఇంట్లో వాళ్ళందరికీ దురదలు పట్టుకున్నాయి. కారణం తెలియక తంటాలు పడుతూ ఉంటే కొబ్బరి చెట్టు పైకి పాకిన దూలగొండి తీగ నూగు పడ్డం వల్ల దురదలు వచ్చినట్లుగా పనివాళ్ళు చెప్పాడు. వెంటనే గిరిధరుడు ఆగ్రహంతో, నీ ఇంట్లో పుట్టిన దూలగొండిని వెంటనే పెకిలించి పారేయ్. అది నా ఇంటి మీదకు ఎగబాకింది. దీనివల్ల నానా నరకంగా ఉంది నాకు అని మళ్ళీ గొడవ పెట్టుకున్నాడు. దాన్ని పెరికి పారేయాల్సిన అవసరం తనకు లేదని, పక్కింట్లోకి పాకితే తానేం చేయగలనని మొండిగా చెప్పేశాడు నీరవుడు. గిరిధరుడు చాలా ఆవేశంగా దురదగొండి తీగను పీకపోయేసరికి ఆ కాయలన్నీ పేలిపోయి ఇల్లంతా జల్లుకుపోయి ఇంకా దురదలు ఎక్కువైపోయాయి. తనకు జరిగిన మోసాన్ని గ్రామ పెద్దకు చెప్పుకుందామని వెళ్ళాడు గిరిధరుడు. నీ ఇంట్లోకి వాలిన వాటిని అనుభవించే హక్కు ఉందని నువ్వే అన్నావుగా. నీ ఇంట్లోకొచ్చిన కొబ్బరికాయలు నీ సొత్తైనప్పుడు దాని మీదకు విరగబాకిన దురదగొండి మాత్రం నీదెందుకు కాదు చెప్పు. మంచి చెడు కూడా అనుభవించాల్సిందే కదా అన్నాడు గ్రామాధికారి పెంచలయ్య. అంతే. గిరిధరుడికి నోట మాట రాలేదు. చివరికి చేసేది లేక దారికొస్తూ కొబ్బరికాయల విలువను నీరవుడికి తిరిగిస్తానని, దురదగొండని సమూలంగా తీసెయ్యమని చెప్పి వేడుకున్నాడు. అయితే గిరిధరుడికి బుద్ధి చెప్పడానికి పెంచలయ్యే నీరవుడికి ఈ రకంగా సలహా ఇచ్చి గిరిధరుణ్ణి దారికి తెచ్చిన సంగతి ఎవ్వరికీ తెలియదు. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు దేశమంతా పాదయాత్రలు చేస్తూ భగవంతుడి సారాంశాన్ని అంతా వ్యాపింపజేస్తున్న రోజులన్నమాట అవి. అలా ఒకరోజు అడవి ప్రాంతం నుండి కాశీ నగరానికి తన శిష్యులందరితో కలిసి నడుస్తూ పాదయాత్ర సాగిస్తూ అలాగే వెళ్తూ ఉంటే చీకటి పడే టైం వచ్చిందన్నమాట. దూరంగా మినుకు మినుకుమంటూ దీపపు కాంతులతో ఒక ఊరు కనిపించడంతో ఆ పూటకు అక్కడికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకొని తర్వాత రోజు మళ్ళీ పాదయాత్ర సాగించొచ్చు అని శంకరాచార్యుల వారు ఆయన శిష్యులకు చెప్పడంతో వారంతా ఊరున్న వైపు నడుచుకుంటూ వెళ్ళారన్నమాట. అలా ఊరు దగ్గరకు రాగానే ఆదిశంకరాచార్యుల వారు విచ్చేస్తున్నారని తెలిసిన అక్కడి జనాలంతా కూడా తండోపతండాలుగా చేరి భజనలతో దీపాలతో పువ్వులతో వచ్చి వారందరినీ ఊర్లోకి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారన్నమాట. వాళ్లకు కావలసిన పండ్లు ఫలాలు అమర్చి ఆ రాత్రి వారికి పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారనమాట. తర్వాత రోజు ఊరిలోని ప్రతి గడపను దర్శించారు. ఇంటిలో గోమాత దర్శనమిచ్చింది. ప్రతి ఇంటి వాకిట తులసి వనాలు దర్శనమిచ్చాయి. పూజా మందిరాల్లో వేదాలు వల్లింపబడుతున్నాయి. ఆ ఊరిని చూసేసరికి సమస్త దేవతలు అక్కడే కొలువుదీరి ఉన్నట్టుగా అనిపించింది ఆయనకి. అక్కడున్న జనాలందరినీ దీవిస్తూ జగద్గురువు ఆదిశంకరాచార్యులు తన శిష్యులతో తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వీడుకోలు తీసుకున్నారన్నమాట.
అలా ఊరికి కాస్త దూరంగా నడిచొచ్చాక శ్ శంకరాచార్యుల వారు కాసేపు ఆగి ఆ ఊరి వైపు చూశారు. ఆయన శిష్యులంతా కూడా చూస్తూ ఉండగా ఊరిని దీవిస్తూ, "ఈ ఊరిలో ప్రతి గడప నలుదిశలా చెదిరిపోవుగాక" అని ఆశీర్వదించి ఆయన మళ్ళీ తన నడకను ప్రారంభించారు. స్వామి నోటి వెంట వచ్చిన ఆ వాక్కు విని శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. జగద్గురువు ఎదుట నోరు మెదిపే ధైర్యం చాలక అలానే ఆలోచిస్తూ ఆయనతో పాటు నడుచుకుంటూ ఆయన వెనకానే వెళ్ళిపోయారన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్లకు చాలా దట్టమైన అడవి కనిపించింది. ఆ అడవి నుంచి కాశీనగరం వైపు నడుస్తూ నడుస్తూ వెళ్తున్నప్పుడు కొద్ది సమయం అయిపోయిన తర్వాత దూరంగా మళ్ళీ కొన్ని దీపపు కాంతులతో మరో ఊరు కనిపించింది. అలా ఆ ఊరి వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద చెట్టు కనిపించిందన్నమాట. అది రాగి చెట్టు. ఆ రాగి చెట్టు కింద పెద్ద అరుగు కనిపించేసరికి అక్కడ జగద్గురువు గారు తన శిష్యులందరితో కలిసి కూర్చున్నారన్నమాట. కానీ అక్కడి జనాలలో సాత్వికత అంటే చాలా మంచిగా మాట్లాడడం కానీ, ఎవరైనా వచ్చినప్పుడు ప్రేమగా ఆహ్వానించడం కానీ అలాంటివి ఏవి ఆయనకు కనిపించలేదన్నమాట. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అలాగే చూస్తుండిపోయారు. అప్పుడు అక్కడే రాగి చెట్టు కిందే కొద్దిసేపు కూర్చొని, ఆ రాత్రంతా కూడా భజనలు చేసుకుని, దేవునికి సంబంధించిన కొన్ని మంచి మాటలు చెప్పుకొని, అలాగే ఆ రాత్రంతా కూడా కాలం గడిపిన తర్వాత, మళ్ళీ ఆ ఊరు నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ఆదిశంకరాచార్యుల వారు ఊరి వైపు చూస్తూ మళ్ళీ ఆగారు. శిష్యులంతా కూడా ఊరిని శపించమన్నట్లు చాలా కోపంగా చూస్తున్నారు స్వామి వైపు. కానీ స్వామివారు ఆ ఊరిని దీవిస్తూ, "ఈ ఊరు కలకాలం ఇచ్చోటనే ఐకమత్యంతో కలిసి ఉండుగాక" అని దీవించి ముందుకు సాగిపోయారు. శిష్యగణం మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అదేంటి ఆతిథ్యం అంటే మనకి ఎవరైతే పిలిచి కమ్మడి భోజనం పెట్టి నిద్రపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారో దయచేసి వాటి అంతరార్థం తెలియజేసి మా సందేహాన్ని తీర్చండి ప్రభు అని ఆయనకు అడిగారన్నమాట. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఆ అడవిలో ఒక చల్లని చెట్టు కింద కూర్చొని మిగతా శిష్యులందరినీ కూడా కూర్చోపెట్టుకొని, నాయనలారా, మనకు ఆతిథ్యం లభించిన మొదటి ఊరు అంతా కూడా భక్తి పారవస్యంతో నిండి ప్రతి మనిషి చాలా మంచివాడుగా ఉన్నాడు. వారంతా కూడా వేదాలు పురాణాలు అవపోసన పట్టిన చాలా తెలివిగల వాళ్ళు. ఇటువంటి ఊరును చెదిరిపోదువుగాక అంటే నా మనోభీష్టం అది కాదు. వారంతా నలువైపులా వ్యాప్తి చెందితే వారు ఏ మూల చేరినా అక్కడ భక్తి సంస్కృతి బాగా ప్రబలుతుంది అని అర్థం. వారు పాదాలు మోపిన ప్రతి చోట ఎంతో ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది. అలా వారు ఇక్కడే ఉండిపోతే సామాన్యులు ఎలా తెలివిగల వాళ్ళవుతారు? అందుకే వారిని నలుదిశలా విస్తరించేలా అలా ఆశీర్వదించాను. ఇక మనకు అవమానం జరిగిన రెండవ ఊరిని కలిసి ఉండమని ఎందుకు దీవించానంటే, ఈ ఊరిలో ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైనట్టుగా ఉంటున్నాడు. అస్సలు కూడా జ్ఞానం అనేది లేదు. మంచి చెడు అనేది లేదు. ఆ జనం ఏ చోటుకు చేరినా ఆ ప్రభావం మిగతా సమాజంపై పడుతుంది. అందుకే వారిని అక్కడే కలిసి ఉండమంటూ పునరపి మరణం పునరపి జననంతో చివరికి ఆ జీవన వైవిధ్యమే ఒక నరకమని తెలుసుకునేలా దీవించాను. ఈ రహస్యం సామాన్యులకు అంతుపట్టదు. అర్థమైందా నాయనా? ఇక పదండి అన్నారు జగద్గురువులు ముందుకు సాగుతూ. తమ సందేహాలు నివృత్తి చేసుకున్న శిష్యులందరి మొహాల్లో కూడా ఆనందం నిండింది. తన సంకల్ప బలంతో ఈ నేలను పునీతం చేసిన ఆది శంకరుడు భగవంతుడు కాక ఇంకెవరు అనుకుంటూ భక్తి పారవస్యంతో కాశీ క్షేత్రం వైపు పాదయాత్రను శిష్యులు జగద్గురువులతో పాటు కొనసాగించారన్నమాట. ఇది ఇవాల్టి కథ. కథ కంచికి మనమింటికి. మరో మంచి కథతో ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. బాయ్.